హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే పల్లవి తన రూమ్లో కూర్చొని అవని గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి మావయ్య ఆ అవని పేరు పెళ్లి కార్డులో వేయించి ఇక అవనిని ఇంటికి తీసుకురావాలని చూస్తున్నాడు. కానీ ఆ అవని ఇంటికి వస్తే ఈ ఇంట్లో దానిదే పెత్తనమవుతుంది. ఎలాగైనా అవనిని ఇంటికి రాకుండా చూడాలి, అంటే ప్రణతి పెళ్ళికి రాకుండా చెయ్యాలి. ఎలా అని చెప్పి ఇక పల్లవి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే పల్లవికి ఒక ఆలోచన వస్తుంది. అవును, ఆ అవని బ్రతికుంటే ఎలాగో అలా ఈ ఇంటికి రావాలని ట్రై చేస్తుంది. కానీ ఈ లోకంలోనే లేకుండా చేస్తే ఇక ఎప్పటికీ అవని ఈ ఇంటికి రాదు. ఇక ఈ ఇంట్లో నాదే పెత్తనం అవుతుంది అని చెప్పి ఇక పల్లవి వెంటనే తన ఫోన్ తీసి కొంతమంది రౌడీలకి ఫోన్ చేస్తుంది. ఇక పల్లవి నుండి ఫోన్ రావడంతో ఆ రౌడీలు ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పమ్మా అనగానే అప్పుడు పల్లవి, చూడండి నేను ఒక ఫోటో పంపిస్తాను, ఆ ఫోటోలో ఉన్న ఆవిడని వెంటనే చంపేయండి, మీకు కావలసినంత డబ్బు ఇస్తాను అని పల్లవి అంటుంది. ఆ మాటలు విన్న రౌడీలు, ఎవరమ్మా ఆవిడ చెప్పు అనగానే అప్పుడు పల్లవి, ఈ సిటీలోనే పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అయిన రాజేంద్ర ప్రసాద్ కోడలు అవని, అదే అక్షయ్ భార్య అని పల్లవి చెప్పగానే ఇక ఆ రౌడీలు ఒక్కసారి స్టన్ అవుతారు. ఏంటమ్మా నువ్వు చెప్పేది? అక్షయ్ గారి భార్యని చెప్పాలా? లేదమ్మా, పెద్దవాళ్ళతో పెట్టుకుంటే మా సొంటి వాళ్ళు బ్రతకలేరు, వదిలేయమ్మా మమ్ముల అని ఆ రౌడీలో అనగానే అప్పుడు పల్లవి, చూడండి నేను చూసుకుంటాను కదా, మీకు ఎలాంటి ఆపద రాకుండా నేను చేస్తాను, కావలసినంత డబ్బిస్తానని చెప్తున్నాను కదా అని పల్లవి అనగానే అప్పుడు రౌడీలు, సరే అమ్మా మీరు చెప్పినట్టే చేస్తాం, వెంటనే ఆ అవనిని చంపేస్తాం అని చెప్పి ఇక రౌడీలు ఫోన్ కట్ చేశారు. ఇక ఇంతలోనే అవని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇక అవనిని చూసిన రౌడీలు, ఒరే మనం చంపవలసిన అమ్మాయి ఆవిడేరా, పదండి వెళ్ళి తనని చంపేద్దాం, ఈరోజు మనకు చాలా డబ్బిస్తానని చెప్పారు అని ఆ రౌడీలు వెంటనే అవని ఎదురుగా వెళ్ళి నిలబడతారు. ఇక వాళ్ళని చూసిన అవని, ఏయ్ ఎవర్రా మీరు, పక్కకు తప్పుకోండి అనగానే అప్పుడు రౌడీలు, మేము పక్కకు తప్పుకోవడానికి రాలేము, నిన్ను తప్పించడానికే వచ్చాము అని చెప్పి ఇక తన దగ్గర ఉన్న ఆ కత్తిని తీసుకొని రౌడీలు అవనిని చంపబోతూ ఉంటారు. అది చూసిన అవని అక్కడి నుంచి పరిగెడుతూ ఉంటుంది. ఇక ఇంతలోనే అక్షయ్ అవనికి పెళ్లి కార్డు ఇవ్వడానికి అలా రోడ్డుపై వెళ్తూ ఉంటాడు. ఇక అలా అవని పరిగెత్తడం చూసి అక్షయ్ ఒక్కసారి స్టన్ అవుతాడు. ఇదేంటి, రౌడీలు అవని వెంట పడుతున్నారేంటి అని చెప్పి ఇక అక్షయ్ కూడా అవని దగ్గరికి వెళ్తూ ఉండగా ఇంతలోనే రౌడీలు అవనిని కత్తితో పొడుస్తారు. ఇక దాంతో అక్షయ్ ఒక్కసారి స్టన్ అవుతాడు. ఇక వెంటనే అక్షయ్ అవని దగ్గరికి వెళ్ళి, అవని ఏం జరిగింది అని చెప్పి ఇక అంటూ ఉండగా రౌడీలు అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు. ఇక అక్షయ్ వెంటనే ఆ రౌడీల దగ్గరికి వెళ్ళి వాళ్ళని పట్టుకొని వాళ్ళని కొడుతూ, చెప్పరా అసలు ఎవరు చంపమన్నారు, మీకు ఎవరు డబ్బిచ్చి అవనిని చంపమన్నారు, నిజం చెప్తారా లేదా అని చెప్పి ఇక అక్షయ్ రౌడీలను కొడుతూ ఉంటే అప్పుడు రౌడీలు, సార్ కొట్టకండి, మేము నిజం చెప్తాం, డబ్బు కోసమే మేము అవని మేడాన్ని చంపాలనుకున్నాం, కానీ ఇది మమ్మల చేయమన్నది ఎవరో కాదు పల్లవి మేడమే అని ఆ రౌడీలు చెప్పగానే అక్షయ్ ఒక్కసారి స్టన్ అవుతాడు. అంటే అవని ఎలాంటి తప్పు చేయలేదు, ఇప్పుడు అవని ఆ ఇంట్లోకి వస్తే పల్లవి నిజ స్వరూపం బయటపడుతుందని అవనిని రౌడీల చేత చంపమని చెప్పింది పల్లవి. వెంటనే ఆ పల్లవి సంగతి చెప్పాలి అని చెప్పి ఇక అక్షయ్ అవనిని తీసుకొని హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. ఇక వెంటనే ఆ అక్షయ్ చాలా కోపంగా ఇంటికి వచ్చి హాల్లో నిలబడి పల్లవి అని గట్టిగా పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న పల్లవి హాల్లోకి వచ్చి, ఏంటి బావగారు అనగానే ఇక అక్షయ్ చాలా కోపంగా పల్లవి చెంప పగలగొడతాడు. అది చూసిన పార్వతి ఇంట్లో వాళ్ళందరూ కూడా, ఏంట్రా అక్షయ్ ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా, పల్లవిని కొట్టడం ఏంట్రా అని పార్వతి అనగానే అప్పుడు అక్షయ్, లేకపోతే ఏంటమ్మా అవనిని రౌడీల చేత చంపించాలని చూస్తుందా, చూడమ్మా అవని ఏ తప్పు చేయలేదు, ఇవన్నీ పల్లవి చేసి ఆ నిందలన్నీ అవని మీద వేసింది, ఇప్పుడు అవని ఇంట్లోకి వస్తే తన నిజ స్వరూపం ఎక్కడ బయటపడుతుందో అని
అవనిని చంపాలని చూసింది అని అక్షయ్ అంటాడు. ఆ మాటలు విన్న పార్వతికి చాలా కోపం వస్తుంది. వెంటనే పల్లవి చెంప పగలగొడుతుంది. మరి ఈ విధంగా అవనిని చంపాలని చూసిన పల్లవి చెంప పగలగొట్టిన అక్షయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.